హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లేష్ 360 వాళ్ళు. ఇది నాకు ఒకటి అర్థం కాదు. ఇంత ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే మన హీరోలు హీరోయిన్స్ కానీ మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఏం ఏం చేస్తుండ్రు. ఆ? మన భారతదేశంలో ఇలాంటి ఘోరమైన ఘటనలు జరుగుతుంటే కూడా ఒకరు కూడా ఆ, ప్రతిఘటించకపోవడం ఏంది. చిన్న చిన్న యూట్యూబర్లు బెస్ట్ వీళ్ళకన్నా. ఇన్ని రోజులు అవుతుంది వాళ్ళకు సంతాపం చెప్తామనే ఆలోచన కూడా లేదు. బయటకు వచ్చి ఇలా జరిగినందుకు భారతదేశంలో ఇలా జరిగింది, మనం ఉన్న దేశంలో మనం పుట్టిన దేశంలో ఇలా జరిగిందని చెప్పేసి ఆ మా టెర్రరిస్ట్ల పైన అగనిస్ట్ గా మాట్లాడడానికి ఒక్క ఒక్క హీరో బయటకు వస్తున్నాడా? ప్రతి ఒక్కరు మన ఆడియన్స్ మనోళ్ళు ఏమంటారు, మనోళ్ళు ప్రతి ఒక్కరు మా హీరో బెటర్, మా హీరో 1000 కోట్లు కొడతాడు, మా హీరో 2000 కోట్లు కొడతా అంటాడు. ఏడున్నారు హీరోస్? మన డబ్బులే కదా. ఏ హీరో పెద్ద చేసిన మనం చేసింది, అందరు హీరోలను మనమే కదా చేసింది. జమ్మూ కాశ్మీర్లో ఉన్న పర్యాటకుల పైన తీవ్రంగా ఎలా అంటే ఉగ్రవాదులు ఎంత 28 మంది చంపిండ్రు. వాళ్ళ కోసం మనోళ్ళు ఏమన్నా మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి హీరోలు కానీ హీరోయిన్స్ కానీ బయటకు వచ్చి సపోర్ట్ చేస్తే ప్రపంచం మొత్తం మన సైడ్ చూస్తుంది. ట్విట్టర్లు ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్స్, సోషల్ మీడియా చాలా ఉంది. ఈ హీరోయిన్స్ హీరోల కన్నా నిజం చెప్పాలంటే చిన్న చిన్న యూట్యూబర్లు బెస్ట్. ఎందుకంటే బయటకు వచ్చి చెప్పలేకపోతారు. ఏం లాభం ఇంకా మీరుండి. మన పైన ఇంత జరిగింది, అదే మీ ఫ్యామిలీలో కూడా ఇలా జరిగితే అలానే ఉంటారా? ఎవరిదైనా ప్రాణమే కదా. ఒక్క సినిమా వస్తే 1000 కోట్లు 2000 కోట్లు, లేదంటే సినిమా బడ్జెట్ ఎక్కువ అయితే దానికి రేట్లు పెంచాలని పోయి ఆడ కూర్చుంటారు. అదే రైతులకు మళ్ళా రేట్లు పెంచాలంటే ఎందుకు పెంచారు? రైతులకు పెంచాలి కదా. రైతులు కూడా నష్టపోతుండ్రు చాలా. అంటే మీ ఇష్టం వచ్చిన రేట్లు పెంచుతారు. రైతులు ఎలా అయినా కూడా పట్టించుకోరు. చాలా మంది రైతులకు అప్పులై వేసిన ధాన్యానికి కూడా రేట్లు లేవు. చాలా మంది నష్టపోయినారు, అసలు పట్టించుకోరు అలాంటివి. అరే మీరు సినిమా హీరోలు కానీ హీరోయిన్స్ కానీ మెయిన్ గా నేను సినిమా ఇండస్ట్రీకి చెప్తున్నా, నాకు మీ పైన ఎలాంటి కోపం లేదు. కానీ మీరు ఒకటి చెప్పండి నాకు, 28 మంది చనిపోయినరు. వాళ్ళ కోసం బయటకు వచ్చి చెప్పాలి కదా. 28 మంది ఇండియన్స్ చనిపోతే వాళ్ళ గురించి బయటకు వచ్చి చెప్తే అందరు ప్రపంచం మొత్తం చూస్తుంది. మీరు పెద్ద స్థాయిలో ఉంటారు కాబట్టి మిమ్మల్ని ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తారు, ప్రపంచానికే తెలుస్తుంది. కొన్ని దేశాలు కూడా సపోర్ట్ ఇస్తాయి. అలాంటిది మీరు ఆ అంటే మీకోసం మేము ఏదైనా మీకు చిన్న గొడవలైనా ఏమైనా మేము ధర్నాలు చేసుకుంటా, లేదంటే టికెట్లు రేట్లు పెంచకున్నా, లేదంటే మీ హీరో ఇంత మా హీరో ఇంత అని చెప్పి మేము గొడవాడతాము. మీరు బయటికి రాకపోవడానికి ఏందిగా? మాకు హీరోస్ మీరు కాదు, జవాన్స్. జవాన్లు హీరోలు మాకు. రైతులు రైతులు జవాన్లు తప్ప మాకు ఎవ్వరు హీరోలు లేరు అసలు. నాకు ఎవరి గురించి తెలియదు. నా గురించి నేను ఓపెన్ చెప్తున్నా. జవాన్, రైతు ఇద్దరు తప్ప నాకు హీరోలు ఎవ్వరు లేరు. మనకు 5 ఏళ్ళు, మనకు 5 ముద్దలు అన్నం తింటున్నామంటే అది రైతు కారణం. రైతు ఉన్నందుకే మనం కదా. మనం ప్రశాంతంగా నైట్ టైం వండుకుంటున్నామంటే సరిహద్దుల్లో జవాన్స్ ఎంతో యుద్ధాలు చేసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మన కోసం ఎంతో, వాళ్ళకి వచ్చేది ఎంత అమౌంట్ దేశం కోసం చేసేది వాళ్ళు. డబ్బుల కోసం కాదు. డబ్బుల కోసం ఎవరైనా ప్రాణము అర్పిస్తారా? దేశం కోసం కాబట్టి బరాబర్ కొట్లాడతారు. బరాబర్ ప్రాణం పోతుందని తెలిసి కూడా ముందడుగు వేసేటోళ్ళు జవాన్. అంతేగాని మీలాగా ఏదో హీరోని అని చెప్పేసి ఏదో 10 మందిని చెప్పి 10 మంది ఫ్యాన్స్ పెట్టి అకౌంట్స్ పెట్టి యూట్యూబ్‌లల్లా చెప్పి అది కాదు. ఎన్ని ఎన్ని వేల కోట్లు, వందల కోట్లు తీసుకుంటున్నారు రెమ్యునేషన్. మన బయటకొచ్చి ఎందుకు చెప్తలేరు ఈ విషయమే? 28 మంది చనిపోయిండ్రు. వాళ్ళకి ఎవరైనా సంతాపం చెప్పిండ్రా? చిన్న హీరోని. నేనొకటి మీకు చూపిస్తా. మీరొకటి వినండి. చిన్న హీరోనిమే. నేను ఇక్కడ మీకు పైన ఇస్తా మీకు. మీరు ఒకసారి చూడండి. చిన్న హీరోనైనా పర్లేదు ముందుకొచ్చి చెప్పిందనమాట. అంటే మీ సినిమాలు బయట వాళ్ళు చూడరనా? బయట వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ వేరే దేశాల్లో మీ సినిమాలు చూడరు. ఏదైనా గొడవలైతానా? జరిగిన విషయాన్ని చెప్పాలే కదా. బయటకొచ్చి చెప్పాలి కదా. హీరో అన్నప్పుడు ఎలా ఉండాలి? బయటకొచ్చి బరాబర్ చెప్పాలి. బరాబర్ చనిపోయిండ్రు కాబట్టి చెప్పాలి. ప్రాణం కన్నా ఎక్కువ కాదు కదా డబ్బులు. మీకోసమే కదా మేము కొట్లాడేది. మీకోసమే కదా. మీకోసం మేము నైట్ పగలు అనకుండా కష్టపడి థియేటర్ బయట కటౌట్లు కడతాం. పైనుంచి కింద పడి చనిపోతాం. పాలాభిషేకాలు చేస్తాం. మీరేం చేసిండ్రు?
ఏం చేశారు మీరు? సినిమా బడ్జెట్ ఎక్కువైతే రేట్లు పెంచండండి. మీరు పోయి ముందరకు పోయి కూర్చొని రేట్లు పెంచేసుకుంటారు. మాకు మాలాంటి వాళ్ళు మళ్ళీ ఎవరు పట్టించుకోవాలి? చెప్పండి. మీరే చెప్పండి మరి. వీళ్ళు మీ హీరో ఇంత, మా హీరో ఇంత అంటారు. వీళ్ళు మేము కొట్టుకుంటాం. మీరు మంచిగానే ఉంటారు లోపల. మీరు మంచిగానే ఉంటారు. ఆరామ్‌సే అందరూ మంచిగానే ఉంటారు. ఒకతోని కూర్చుంటారు, ఒకతోని పార్టీ చేసుకుంటారు. ఆ! ఒకతోని ఫంక్షన్ ఉన్న పోతారు, కలుస్తారు. మేము పిచ్చోళ్ళం. మీకోసం మేము ముందుకొచ్చి మా హీరో ఇట్లా, మా హీరో అట్లా, మా హీరో కలెక్షన్ ఇంత అయితది. మా హీరో కలెక్షన్ ఇంత అయితది. నువ్వేంది, నేనేంది అని చెప్పి గొడవలు ఇవన్నీ పడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బుద్ధి లేదు యాక్చువల్‌గా అంటే. మేము ఇన్ని పైసలు పెట్టి బెనిఫిట్ షోలని చెప్పేసి, మార్నింగ్ షోలని చెప్పేసి ఆ! ప్రతి ఒక్క షో మా హీరో సినిమా అని చెప్పేసి మంచిగున్నా, మంచిగా లేకున్నా డబ్బులు ఇంట్లో తిన్నికే ఉన్నా, తిన్నికే లేకున్నా బయటకొచ్చి మేము సినిమా టికెట్‌లకు డబ్బులు ఖర్చు పెట్టి మేము చూస్తున్నాం. రేట్లు ఎంత ఉన్నాయి? చెప్పండి. మేము ఇంత బడ్జెట్ పెట్టినాం అంత ఎవరు పెట్టమన్నారు బడ్జెటు? బడ్జెట్ పెట్టింది మీరే. ఆ! మీరంత బడ్జెట్ పెట్టింది మీరు ఇంకొకటి మాకు అర్థం కాదు మెయిన్‌గా ఇప్పుడు ఇంతమంది చనిపోయిండ్రు గదా! మీరు బయటకొచ్చి చెప్పాలా లేదా? మీకు బాధ్యత ఉందా లేదా? మేము ఇంతమంది ఆదరిస్తున్నాం. అదే మీ ఇంట్లో వాళ్ళు గూడా ఎవరైనా చనిపోతే ఇలానే ఉంటారా? సపోర్ట్ ఇయ్యలే గదా! మన భారతదేశంలో ఇంత పెద్ద గొడవ అయింది. టెర్రరిస్టులు ఇంతమందిని చంపేశారు. 28 మందిని చంపేశారు. 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళని ఏం జేయాలి? ఆ పాకిస్తాన్ లంజా కొడుకులని నరకాలే. రోడ్ మీద పడేసి నరకాలే. ఆ లంజా కొడుకులని ఖచ్చితంగా 100%. లంజా కొడుకులు మనము న్యాయం మీద ఉండి మనము వాటర్ ఇస్తున్నాము, అంత ఇస్తున్నాము. మనమేందంటే నీతి నిజానికెళ్తున్నాము. అట్టోళ్ళు లంజా కొడుకులు ఈడ భారతదేశంలో ఉండి గూడా పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసే లంజా కొడుకులకు గూడా చెప్తున్నా నేను. బరాబర్ చెప్తున్నా పాకిస్తాన్‌లో అది మన ఇండియాలో ఉండి పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసిన లంజా కొడుకులకు గూడా చెప్తున్నా. కరెక్ట్ గాదు. మన భారతదేశంలో ఉన్నాం. జై హింద్ బరాబర్ జై హింద్ అనాలే. హిందూ, ముస్లిం అందరం మంచిగున్నాం. హిందువులని గాదు, ముస్లిం అని గాదు, క్రిస్టియన్స్ అని గాదు. ప్రతి ఒక్క కులాల్లో ఉన్నాం. అందరం కలిసిమెలిసి ఉన్నాం. అలాంటి లంజా కొడుకులు నువ్వు హిందువా? ముస్లిమా? అని అడిగి హిందువు అయితే చంపేస్తారా? ఎంతమందిని చంపుతార్రా మీరు? ఎంతమందిని చంపుతారు? చంపింది మీరు 28 మంది. చంపింది ఖాళీ మీరు 28 మందినే. మేము దలుచుకుంటే మీ పాకిస్తాన్ 15 సెకన్‌లో ఎళ్లి లేచిపోతదసలు. పాకిస్తాన్ అని అనేదే ఉండదు. మ్యాప్‌లో గూడా కనిపియదు. అరే! మేము మనుషులంరా భయ్! మీలాగా గాదు చిల్లరగాళ్ళలాగా. మేము భారతదేశంలో ఉన్నాం స్వతంత్రంగా అసలుకు మా భారతదేశం ఎంత అంటే అంత అదృష్టం మేము భారతదేశంలో ఉన్నందుకు చాలా అదృష్టవంతులం. మాకు స్వేచ్ఛగా ఇంత మంచిగుంది. మీలాగా చిల్లరగాళ్ళలాగా ఎప్పుడు గొడవలు పడుకుంటా, ఏదో అనవసరంగా గొడవలు మేము ఎప్పుడన్నా పడ్డామారా మీ దగ్గర? మీకెందుకురా? జమ్మూ కాశ్మీర్ అనేది మంచి ప్రదేశం, మంచిగుంటది. ఏదో టూరిస్ట్ ప్లేస్ అని జెప్పేసి అందరూ వెళ్ళిండ్రు. మీకెందుకురా మా పైన అంత కోపం ఎందుకురా మీకు? మేము మిమ్మల్ని ఏమన్నా జేసినామా? లేదంటే మీకేమన్నా ఇబ్బంది పెట్టామా? లేదంటే మీదేమన్నా దోచుకున్నామా? మాదే గదరా దోచుకున్నారు. మాదే గదరా! మేమిచ్చిన నీళ్ళతోనే గదరా బతుకుతున్నారు. చిల్లర కొడుకులారా! మీ బతుకులేనారా ఇంతకు? మా నీళ్ళే కదరా మీకిచ్చింది. నేను జెప్తున్నా ప్రతి ఒక్క టెర్రరిస్ట్ లంజా కొడుకులకు జెప్తున్నా. బరాబర్ జెప్తున్నా. కొడుకులారా దొరికితే గొంతులు కోసి వాదింటాం. 28 మందిని చంపిర్రు అమాయకులని. అదే మీ అక్కనో, మీ చెల్లెలనో, మీ ఇంట్లో వాళ్ళని అట్లా అరే! దమ్ముంటే ముందుకొచ్చి ఎదుర్కోవాలిరా చిల్లర కొడుకుల్లారా! గన్నులు తెచ్చి ఏదో చెట్ల సాటుకు దాక్కొని చంపడం గాదు. దమ్ము ధైర్యం ఉంటే ముందరకొచ్చి బరాబర్ అడగండి. మా దేశంతోని అడగండి అది కావాలంటే. మీకంత దమ్ముంటే. యుద్ధానికి రెడీ అని అడగండిరా! దమ్ము లేదారా ముండా కొడుకులారా! మా జవాన్సు బార్డర్‌లో మా జవాన్స్‌ని చంపేస్తుండ్రు అనవసరంగా. అరే! మీకు మంచితనం ఉన్నందుకే మీరు ఇంతవరకు ఉన్నారు. లేదంటే మీరు అసలుకు ఈ మ్యాప్‌లోనే ఉండరురా మీరు. పాకిస్తాన్ అన్నోళ్ళు, పాకిస్తాన్ లంజా కొడుకులు మ్యాప్‌లోనే ఉన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ లంజా కొడుకులు ఈ మ్యాప్‌లోనే కనిపియకుండా పోతారు. మేమనుకుంటే. మేమనుకోలేదు. అరే! మేమందరం మంచిగున్నాము. హిందూ, ముస్లిం నువ్వు అడిగి మనల్ని చంపడమేందిరా? మేము లేమా? భారతదేశం మీద అందరూ బతుకుతుండ్రు. అన్ని మతాల వాళ్ళు బతుకుతుండ్రు. అందరికి హక్కుంది. మీ మతాల గురించి మేమేం లేదు. మీకెందుకురా అంతగానము? మీకేం రోగంరా? తిండికే టికెన్ లేదు కానీ ఎందుకురా మీకు ఇంతగానము మీకు?
మా గురించి మీకెందుకు? ఇప్పుడు 28 మందిని చంపిర్రు గదా! అదే మీ అక్కనో, మీ చెల్లెనో, మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళనో ఎవడోనొచ్చి వచ్చి చంపిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ చనిపోయిన కుటుంబాలకు వాళ్ళ పిల్లలు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తేంది? వాళ్ళ భవిష్యత్తేంది? రేపు రేపు ఎట్లా బతకాలి వాళ్ళు? ఆలోచన ఉండి చేస్తుండ్రా? ఆలోచన లేక చేస్తుండ్రా? మీకసలు మైండ్ ఉందా? మైండ్ లేదా? ఇంత చిల్లరగాళ్ళా నాకు అర్థమైతలేదు. అరే బుద్ధుండే పనులు చేయాలిరా. బుద్ధి లేని ముండా కొడుకుల్లారా, చిల్లర కొడుకుల్లారా, కొడుకులారా, టెర్రరిస్టులు లంజ కొడుకుల్లారా, మీరు దొరికితే మిమ్మల్ని గోసుకం గాదు. కోసి అవతలకి వారదెంగుతాం. అనుకుంటే మేమనుకుంటే ఇండియన్స్ అనుకుంటే పాకిస్తాన్ అనేది మన మ్యాప్‌లో ఉండదు. మ్యాప్‌లో ప్రపంచ మ్యాప్‌లో పాకిస్తాన్ అనేదే ఉండదు. మేము మనుషులం గాబట్టి పాకిస్తాన్‌లో ఉన్నోళ్ళు అందరిని అంటలే నేను. పాకిస్తాన్‌లో ఉన్న టెర్రరిస్ట్ లంజా కొడుకులకు చెప్తున్నాను నేను బరాబర్. మా ఇండియన్స్ దగ్గర వచ్చిన లంజా కొడుకులకు చెప్తున్నా వార్నింగ్ నాది. నేను ఒకటే చెప్తున్నా. సినిమా ఇండస్ట్రీ అయినా ఏదైనా సరే గాని ఇది కరెక్ట్ గాదు. బయటికి రావాలే. ఎక్కడ నడిచింది? ఏం సినిమా నడిచింది? ఏం లేదనేది గాదు. పద్ధతి గాదు. మనకి ఏం జరుగుతుంది అసలుకు? ఇంత జరుగుతుంది ఎవ్వరు రాకుంటే, ఇంక ఎవ్వరు పట్టించుకునేది? మెయిన్ పాయింట్ ముందుకు రావాల్సింది ఇండస్ట్రీ. ఎందుకంటే మేము టికెట్లు కొంటున్నాం. బరాబర్ టికెట్లు డబ్బులిచ్చి టికెట్లు కొంటున్నాం. బరాబర్ మా కోసం వచ్చి మీరు నిలబడాలా. ఇండస్ట్రీ వచ్చి సంతాపం తెలియజేయాలే. బరాబర్ తెలియజేయాలే. ఇంతమంది చనిపోయినరు. ట్వీట్ ట్వీట్ చేయాలే. ఇంతమంది చనిపోయినరు. మీ ఫ్యామిలీ వాళ్ళు చనిపోతే ఇలానే ఉంటుండ్రా? ఏదో చిన్న ఇష్యూ అయితే ఎంతో ఎంతో జరిగిపోయిందన్నట్లు చేస్తారు. చనిపోయిండ్రు. 28 మంది చనిపోయిండ్రు. చాలా మంది గాయాల పాలయ్యిండ్రు. వాళ్ళ పరిస్థితులేంది? బయటకొచ్చి ఒక మాట చెప్తే ఇంత మాకు కూడా ఎంత బావుంటది. మా హీరో మా కోసం వచ్చిండ్రు. మా హీరోయిన్స్ వచ్చిండ్రు. మా హీరోస్ వచ్చిండ్రు. ఇండస్ట్రీ వాళ్ళు వచ్చిండ్రు. మాకు సపోర్ట్ ఉండ్రని చెప్పి మాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ముస్లిం సోదరులు గూడా సపోర్ట్ ఇస్తుండ్రు. సంతాపం చెప్తుండ్రు. అరే మేము ముస్లిము, హిందూసు, క్రిస్టియన్స్ గాని ప్రతి ఒక్క కులం గాని మేమందరం కలిసి ఉన్నాంరా. మీకెందుకురా అంత దోపి? మా భారతదేశంలోకొచ్చి మీరు చంపేటంత అంత అవసరమేముందిరా మీకు? మా భారతదేశంలో చొరబడి చంపేటంత దమ్మెందుకు మీకు? ఏం అన్యాయం జేసినాం? ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. టెర్రరిస్ట్ లంజా కొడుకుల్లారా మీకు జెప్తున్నా. మళ్ళోసారి మా ఇండియా ఒక్కటే మాట మేము. మేము ఎంత ఉన్నా సింహం ఒక అడుగు వెనక్కికేసిందంటే అది ఏదో చేద్దామని. గుర్తుపెట్టుకోండి మీకు జరగబోయేది చాలా ఉంది. మీరు అసలుకు మళ్ళా అరే ఫస్ట్ మీకు నీళ్ళే గతి లేవు. ఎందుకురా మీకు? తాగనీకే నీళ్ళే లేవు మీకు. ఎందుకు? పంటలు పండించుకోవాలని మా మా ప్రభుత్వంలో గాని, మా నాయకులు గాని చాలా మంచివాళ్ళు అసలుకు. చాలా మంచివాళ్ళు గాబట్టే దయా గుణాలతోన నీళ్ళియ్యడము. అరే! పాకిస్తాన్ అయినా సరే, ఎవరైనా సరే ఆపదలుంటే ఆదుకునేదిరా భారతదేశం అంటే చాలా గొప్ప దేశం రా. చిల్లర కొడుకుల్లారా! మీకు అర్థమైతుందా ఇంతకు? భారతదేశం లాంటి గొప్ప దేశం ఏడ లేదు. ఈ ప్రపంచంలో ఇంతమంది దేశంలో నేను పుట్టినందుకు నేను నిజం చెప్తున్నా గర్వపడుతున్నా బరాబర్. మా రాజకీయ నాయకులు గాని, ఎవ్వరు గాని అందరూ మాకు అందరూ సమానమే. అందరూ ఏ పార్టీ అయినా సరే, మా దగ్గరున్న పార్టీలు ఏవైనా సరే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ప్రతి ఒక్క కులాలు ఎన్ని కులాలున్నా అందరం ఒకటే. ఈడ అందరూ బతికేటంత అందరం ఒకతోనే బతుకుతున్నాము. అందరం మంచిగానే ఉన్నాం. మీకెందుకురా? మాకు లేని బతుకు మీకెందుకు? ఇంతమంది చనిపోయిండ్రు. ఇంతమంది చంపిండ్రు గదా! ఇప్పుడు మీ నుంచెల్లి ఇప్పుడు యుద్ధాలు జరిగితే అనవసరమైన ప్రజలు చనిపోతారు గదా! యుద్ధము ఇప్పుడు ఒక మీకన్నా గాదురా మేము దలుచుకుంటే మీరు అసలుకు 15 సెకండ్లు సరిపోదు. 15 సెకండ్స్. అట్లా డైరెక్ట్‌గా మేము మీలాగా కఠినంగా ఆలోచన జేస్తే 15 సెకండ్లు సరిపోదు. లంజా కొడుకుల్లారా! పాకిస్తాన్ టెర్రరిస్ట్ లంజా కొడుకుల్లారా! మీకు మరీ మరీ చెప్తున్నాను నేను. మా దగ్గరకొస్తే మేము మంచోళ్ళం గాదు. మీరు ఎంత ఉన్నా ఎతికి ఊచకోతకొస్తాం అనుకుంటే. ఏం నక్రలా? ఆ! మా దేశంలోకొచ్చి మమ్మల్ని చంపి పోనీకే మీకెంత దమ్మురా? ప్రతిసారి, ప్రతిరోజు ఏదో ఓ గొడవ పాకిస్తాన్ నుంచి. ఎవరినో ఒకరిని జవాన్‌ని చంపడం. అరే మాకు చాతగాక గాదురా! యుద్ధాలు జరుగుతే మీరొకటి గుర్తుపెట్టుకోండి.
యుద్ధాలు జరిగితే మీరు పారిపోతారు. మేము అట్లా కాదు. యుద్ధం జరిగితే చచ్చిపోయినా సరే బిడ్డకు తలకాయ తీసినా సరే ఆడనే ఉంటాం యుద్ధం జరిగే కాడ. మీలక చిల్లర గల్లం కాదు. మీలక పెంటి గల్లం కాదు. మై ఇండియన్స్ రా! బరాబర్ ఇండియన్స్. మేము భారతదేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాము. ఇలాంటి దేశంలో పుట్టినందుకు చాలా సంతోషిస్తున్నాము. నేను చెప్తున్నా ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా నేను భారతదేశంలో పుట్టినందుకు బరాబర్ నేను చాలా గర్విస్తున్నాను. ఇలాంటి దేశంలో పుట్టినందుకు. నేను ఒకటే చెప్పేది. నాకు సినీ ఇండస్ట్రీ అంటే కూడా కోపం లేదు. నాకు హీరోస్ పైన అంటే కూడా కోపం లేదు. హీరోయిన్స్ పైన అంటే కూడా కోపం లేదు. నేను ప్రతి ఒక్కరి మూవీ చూస్తా. ప్రతి ఒక్కరి ఏమన్నా ఈవెంట్స్ జరుగుతున్న కూడా చూస్తా. నాకు బాధ. ఎందుకంటే మీ సినిమాలొస్తే రిలీజ్ డేట్ రోజు మేమంతా ఏస్తాం. అంతా గొడవలు పడతాం. హీరో, ఆ హీరో అని గొడవలు పడతాం. మేము ఎంత టికెట్ బెనిఫిట్ షోకి కూడా ఎంత టికెట్ పెంచినా కూడా మేము ముందుకొచ్చి చూస్తాం. మేమంతా కలిసి అందరు చూస్తేనే కదా ఇంతవరకు ముందుకొచ్చింది. మీరు మాకు రెస్పాన్స్ నాకు కూడా ఇప్పుడు జరిగినప్పుడు సందర్భం చెప్పాలి కదా బయటకొచ్చి. రెస్పాన్స్ మీరు కూడా ఉండాలి కదా! ఈ భారతదేశంలో ఇప్పుడు చనిపోయింది 28 మంది కాదు. ఆ 28 మందిలో మన ఫ్యామిలీ కూడా ఉందనుకోవాలా. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఉన్నా, మా ఫ్యామిలీ ఉన్నా, ఎవరి ఫ్యామిలీ అయినా సరే భారతదేశం అందరం ఒకటే. ముస్లిం అయినా, హిందువు అయినా, క్రిస్టియన్ అయినా ప్రతి ఒక్క కులానికి నేను చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా అందరం ఒకటే. ఒకటి మీరు చెప్పండి. మేము చూస్తేనే కదా సినిమాలు. మేము చూడకుంటే హీరో ఎవరు? మేము చూడకుంటే బెనిఫిట్ షోలు ఎక్కడివి? మేము చూడకుంటే రేట్లు ఎక్కడ పెంచుతారు? చెప్పండి, మీరు చెప్పండి. నా క్వెషన్‌కి ఆన్సర్ చెప్పండి. చిన్న హీరోని నేను ఇక్కడ పైన ఫోటో ఇస్తా. చిన్న హీరోయిన్ పోయి సంతాపం చెప్పింది. తెలియజేసింది. ఆమె మూవీస్ కోసం చేస్తుందా? లేదంటే ప్రమోషన్‌లు వస్తాయని చేస్తుందా? అది పక్కన పెడదాం. బయటకొచ్చి అయితే చేస్తుంది గదా! మీరు బయటకెందుకు రాలేకపోతున్నారు? పెద్ద పెద్ద స్టార్స్, పెద్ద పెద్ద హీరోస్, ఆ! పెద్ద పెద్ద ఇండస్ట్రీలో పెద్ద పెద్ద మనుషులు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద నిర్మాతలు బయటకొచ్చి సంతాపం జెప్పాలే. బరాబర్ జెప్పాలా. ఇంటర్వ్యూ ఇయ్యాలా. చెప్పాలి. మన దేశంలో ఇంతమంది చనిపోతే గూడా రెస్పాన్స్ కాకుంటే ఇంకేం లాభం? పవన్ కళ్యాణ్ సారు ఈరోజు వెళ్లి అక్కడ అంత్యక్రియలు జరిపించారు. అక్కడ కలిసి మాట్లాడి అంతా చేసి అంత్యక్రియలు జరిపించారు. మరి మీకు ఆ రెస్పాన్సిబిలిటీ లేదా? నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను ఉన్నది చెప్తున్నా. నా మనసులో ఉన్న మాట చెప్తున్నా. నాకు బాధ అనిపించింది నేను చెప్తున్నా. నేను ఎవ్వరిని కించపరచాలని గాదు. ఎవ్వరిని ఏదో అనాలని గాదు. నా మనసులో ఉన్న బాధ నేను బయటికి చెప్తున్నాను నేను. నేను గూడా ఒక చిన్న యూట్యూబర్‌ని. నేను గూడా ఏందంటే నా మనసులో మాట చెప్పుదాం. అది నిన్ననే చెప్పాల్సింది. లేదంటే నిన్ననే జరిగిన అటాక్ జరిగిన రోజే చెప్పాల్సింది గానీ నాకు ఏం చెప్పాలనో అర్థం కాలేదు గానీ, నా మనసులో మాటలు చెప్పుదాం ఏమైనా సరే అని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. ప్లీజ్ సబ్‌స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్, ఫాలో చేయండి. ఖచ్చితంగా సబ్‌స్క్రైబ్ చేసుకోండి. నాకు గూడా కొద్దిగా ఏమన్నా ముందు అప్‌డేట్స్ వచ్చినా గూడా నేను గూడా చెప్తా. నాకు తెలిసింది నేను చెప్తా. నేను పెద్ద యూట్యూబర్‌ని గాదు. నేను చిన్న యూట్యూబర్‌నే బరాబర్ చెప్తున్నా. నాకు యూట్యూబ్ అంటే గూడా కొత్తగా స్టార్ట్ చేసిన. ఏదో పెడదామని జెప్పేసి నేను నా మనసులో ఉన్నది చెప్దామని జెప్పేసి పెడుతున్నా. నా దగ్గర ఏమి ఎక్విప్‌మెంట్ గూడా లేవు. ఏదో ఎడిటింగ్ చేసి అవన్నీ పెట్టి చేయనీకి. నేను ఉన్నదాన్నే మీ దగ్గర పెడుతున్నా. నా మనసులో మాటని నేను మీ ముందుకు చేస్తున్నా. నేను ఎవరైనా నొప్పించుంటే సారీ. మీరు నన్ను మీరు నిజం చెప్తున్నా. నా మనసులో మాటని చెప్పినా. నేనేదో చెప్పి ఏదో వీడియో పెడదామని గాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే నాకు బాధ అనిపించింది. ఇలా చేయడం కరెక్ట్ కాదా? మీరే చెప్పండి. మీ మనసుకి చెప్పండి. మీ హీరో అయినా నాకు గూడా హీరోస్ ఉన్నారు. నాకు గూడా ఫేవరెట్స్ హీరోయిన్స్ ఉన్నారు. ఫేవరెట్ డైరెక్టర్స్ ఉన్నారు. చాలా మంది ఇండస్ట్రీలో వాళ్ళు నాకు చాలా ఇష్టం. మన తెలుగు తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇంత మంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. అందరున్నారు గానీ బయటకొచ్చి ఎందుకు చెప్పలేకపోతున్నారు? బయటకొచ్చి చెప్పాలి. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేస్తే వాళ్ళు గూడా ధైర్యంగా ఫీల్ అయితారు. నేను ఒకటే చెప్తున్నా. నాకు ఎడిటింగ్ ఎక్కువ గూడా నేను చేయలేదు. నాకు ఎడిటింగ్ గూడా ఎక్కువ చేయనీకి రాదు. ఉన్నది నేను పెడతాను జెన్యూన్‌గా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్‌స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఎందుకంటే నేను కొత్త యూట్యూబర్‌ని. కొత్తగా ఛానెల్ పెట్టినా. మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను మంచి మంచి వీడియోస్ తీస్తా. నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకెవ్వరి పైన ఎలాంటి కోపం లేదు. ఇంకొకటి విషయం ఏందంటే మనము ఎప్పుడైనా సరే అందరం బయటకొచ్చి చెప్తే ఏమైతుందంటే నేను చెప్పిన విషయంలో మెయిన్ పాయింట్ ఏందంటే, మనం బయటకొచ్చి మన ఇండస్ట్రీలో వాళ్ళు బయటికి సినిమా హీరోస్ గాని, మనకు ఇండస్ట్రీ వాళ్ళందరూ బయటకొచ్చి చెప్తే ప్రపంచం తెలుస్తుంది. ట్విట్టర్స్ గాని, బయట ఇన్‌స్టాగ్రామ్ గాని,
చిన్న చిన్న విషయాలు ఏదో బయట ఏదో చిన్న విషయం జరుగుతుంది దాని గురించి పెద్ద చేస్తారు. అలాంటిది మనకి ఇంతమంది 28 మంది చనిపోయిండ్రు. ఆ! 28 మంది చనిపోయిండ్రు. అది కరెక్టేనా మీరు చెప్పండి? మన ఫ్యామిలీలో ఒక మనిషి చనిపోతే మనకెంత బాధ అనిపిస్తుంది? మనం ఏం తప్పు చేయలేదు గదా! తప్పు చేయంది మన 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 దేశంలోకొచ్చి వాళ్ళు మనల్ని అలా చంపడం కరెక్టేనా? లాస్ట్ ఫైనల్ వార్నింగ్ చెప్తున్నా. పాకిస్తాన్ టెర్రరిస్ట్ లంజా కొడుకులకు చెప్తున్నా. భారతదేశం దగ్గరకొస్తే మేము ప్రాణాలు ఇవ్వడానికి రెడీగున్నాం. మా ఓపిక ఎంతవరకు ఉందో అంతవరకు ఓపిక పట్టుకున్నాం. మీరు ఇలానే చేస్తా అంటే మేము చనిపోయినా కూడా రెడీ. మేము ధర్మంగున్నాం. ఎవ్వరిని అన్యాయం చేయలేదు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎవ్వరి దగ్గర పోలేదు. ఏం చేస్తారులే వీళ్ళు అని ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేదే ఉండదు. ఒక్కరి నుంచెల్లి అందరూ ఎలా ఉంటుందంటే ఊచకోత మొదలైతది. మేము ఎంతవరకు ఉన్నామో, ఎంతవరకు సహించినామో అంతవరకే మేము. ప్రతి ఒక్కరం మేము అందరం కలిసిమెలిసి ఉన్నాం. మీకెందుకురా? మీకెందుకు? దమ్ముంటే నేను చెప్పేది దమ్ము, ధైర్యం ఉంటే బరాబర్ మా ఇండియన్ ఆర్మీతోనికొచ్చి సవాల్ చేయండి. కొట్లాడదామా? గన్నులు తెస్తావా? గన్నులు తీసుకురా. లేదా ధైర్యంగా నిలబడి కొట్టుకుందామా? కొట్టుకుందాం. అట్లా చూపించుండు. లేదంటే యుద్ధాలు చేద్దామా? చేద్దాం. అది అంతేగాని ఇట్లా పిరికితనంగా, దొంగతనంగా చిన్న చిన్న పిల్లలున్నారురా. చిన్న చిన్న పిల్లలున్నారు. వాళ్ళ బట్టలిప్పి ఆ! వాళ్ళ అంగం చూపించి నువ్వు ముస్లిమా? హిందువా? అని అడిగి చంపుతారారా మనల్ని? అరే మేము లేమారా? హిందూ, ముస్లిం కలిసి లేమారా? హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ప్రతి ఒక్క సోదరులు అందరం కలిసిమెలిసి ఉన్నాం. మీకెందుకు ఇబ్బంది? మాకు ముస్లిం సోదరులు మాకు సపోర్ట్ ఇస్తుండ్రు. ఏమని? ఇది కరెక్ట్ గాదు. మీరు మీరు ఏం చేయాలనుకున్నా చేయండి. మేము గూడా మీకు సపోర్ట్ ఉన్నాం అంటుండ్రు. అర్థమైతుందా? మాది భారతదేశం రా. మీలాగా చిల్లర కొడుకులం గాదు. మేము అన్నం పెట్టినోళ్ళకు విశ్వాసంగా ఉంటాం. అరే! మాకు ఏదన్నా కరోనా వచ్చినా, ఏమొచ్చినా ఆ! మా దేశం నుంచెల్లి పంపిస్తార్రా. ఫుడ్ లేకున్నా, వాటర్ లేకున్నా. అరే! మాకున్న దాంట్లో పంపిస్తాంరా మేము. మేమెవ్వరిని అన్యాయం చేయలేదురా మేము. మీరెందుకురా మా పైన పడి ఏడుస్తున్నారు? ఎందుకు? నేనొకటే చెప్తున్నా. ప్రతి ఒక్క యూట్యూబర్‌కు నిజం చెప్తున్నా. చాలా మన యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు నిజం చెప్తున్నా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే చిన్న చిన్న యూట్యూబర్స్ అయినా పర్లేదు. వాళ్ళు బయటకొచ్చి ఓపెన్‌గా చెప్పి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు గాని, ఏదైనా ఇష్యూ జరిగితే గాని యూట్యూబర్స్ చాలా గ్రేటు. హీరోల కన్నా, సినిమా ఇండస్ట్రీ కన్నా నాకు చిన్న చిన్న యూట్యూబర్స్ చాలా గ్రేట్. బరాబర్ చెప్తా నేను. వాళ్ళు ఈరోజు తప్పు చెప్పిండ్రా, ఒప్పు చెప్పిండ్రా అని పక్కెడితే నిజాన్ని బయటికైతే తెస్తుండ్రు గదా! మీడియా ఛానెల్స్ కూడా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఇమ్మీడియేట్‌లీ మనకు తెలియజేస్తుంది. నిజం చెప్తున్నా మీడియా ఛానెల్స్ 100% గ్రేట్. మీడియా ఛానెల్స్ చాలా ఎందుకంటే ఏదైనా ఇష్యూ జరిగితే బరాబర్ వచ్చి అడుగుతారు మన తరపుకెళ్ళి. ముందుంటారు. యూట్యూబర్స్ గాని అందరు గాని నాకు ఎవ్వరి పైన ఇండస్ట్రీ వాళ్ళ పైన కూడా నాకు ఎలాంటి కోపాలు లేవు. ఎలాంటి గొడవలు లేవు గాని. ఎందుకంటే నా మనసు బాధ అనిపిస్తుంది. మేము ఇంత ఇంత అమౌంట్ పెట్టి టికెటు బెనిఫిట్స్‌లో అయినా సరే, ఎంతైనా సరే ఫ్యామిలీ తీసుకొనొచ్చి ఆ! మాకు తినడానికి ఫుడ్ లేకున్నా కొంతమంది తిన్నికి లేకున్నా ఇంట్లో తినడానికి లేకున్నా గూడా మా ఇష్టమైన హీరో అని జెప్పి కనుకున్న తల్లిదండ్రుల కన్నా మా హీరో సినిమా వచ్చిందని జెప్పేసి డబ్బులు జమ జేసి సినిమా రాకనే ముందు 15 రోజుల ముందుకెళ్ళి మా హీరోకి ఇట్లా జేయాలి, అట్లా జేయాలి అని జెప్పి అంతా జేస్తారు. మీరు ఇదేనా అండి మాకిచ్చే గౌరవం? నేను ఒక ఆడియన్స్‌గా చెప్తున్నా. ఒక ప్రేక్షకునిలాగా చెప్తున్నా. ఇది కరెక్టేనా మీకు? బయటకొచ్చి చెప్పండి. సంతాపం తెలియజేయండి. చనిపోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తే వాళ్ళు కూడా ధైర్యపడతారు. మాకు సపోర్ట్ ఉన్నారని చెప్పేసి. మొన్న చిన్న చిన్న గొడవలైతే హీరోలకు ఏమన్నా చిన్న ఇబ్బందులైతే ఇంతమంది రోడ్ల మీదకొచ్చి గొడవలు చేసిండ్రు, అద్దా చేసిండ్రు. ఇప్పుడు ఏ హీరో వస్తున్నాడండి? మీరు చెప్పండి. మీ ఇంట్లో కూడా చనిపోతే ఇట్లనే ఉంటుండ్రా? మా ఇంట్లో నేను నేను బరాబర్ నా మనసులో మాట చెప్తున్నా. నేనేదో మాట్లాడాలి, ఏదో చెప్పాలని ఏదో అని గాదు. నా మనసులో మాట నేను ఓపెన్‌గా చెప్తున్నా. నాదేమైనా తప్పుంటే క్షమించండి. నిజం చెప్తున్నా. నాకు ఎవ్వరి పైన కూడా కోపం లేదు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా అర్థం చేసుకొని
కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి, మాకు సపోర్ట్ ఇవ్వండి, మేము కూడా మీకు ఇస్తాం. మేము గుర్తుపెట్టుకోండి, ప్రజల నుంచెల్లే సినిమా ఇండస్ట్రీ ఉంది. ప్రజలు లేకుంటే, సినిమా చూడకుంటే ఇండస్ట్రీ అనేదే ఉండదు. మీరు కూడా కళ్ళు తెరవండి ప్రేక్షకులారా, కళ్ళు తెరవండి. మనము హీరో గురించి, హీరోల గురించి మా హీరో ఇట్లా, మా హీరోని ఇట్లా అని చెప్పి గొడవడడం గాదు. సమాజం మనకింత జరుగుతుంది. ఏ హీరో అన్నా వచ్చి బయటకొచ్చి చెప్తున్నాడా? రైట్స్ లేవా? మన భారతదేశంలో లేరా? బరాబర్ మన టికెట్ పైసలు పెట్టి కొంటలేమా? ఒకటి మనకు అన్యాయం జరిగింది. ఎందుకంటే మేము ఈరోజు మీరు ఓడిపోయినా రేపు మేము గెలిపిస్తాం. మీరు మంచి చేస్తే బరాబర్ గెలిపిస్తాం. ఏ పార్టైనా సరే. ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, వేరే కులాలు ఎవ్వరైనా సరే. ఒకటే చెప్పేది, మనం అన్నదమ్ముల్లాగా అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఇలాంటి గొడవలు, ఇలాంటి మత ప్రచారాలు చేసి అనవసరంగా మనకు గొడవలు పెట్టుకొని ఇది కరెక్ట్ గాదు. వాళ్ళు మనకు చేసింది అన్యాయం. ఈరోజు హిందూస్‌ని చేసిండ్రు. ఒక ముస్లింని కూడా చంపిండ్రు. రేపు అందరికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తది. మీరు అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నేను ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే కూడా క్షమించండి. ఎందుకంటే మాటలు మాట్లాడేటప్పుడు కూడా ఏదైనా నేను తప్పుగా మాట్లాడుంటే కూడా క్షమించండి. ఎందుకంటే నేను ఎమోషన్‌గా ఫీల్ అయినా. ప్లీజ్ అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా నుంచెల్లి మళ్ళీ ఇలాంటివి ఏమున్నా సరే మన ఛానెల్‌లో నేను పెడతాను. ప్లీజ్ నేను ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసినాను. ప్లీజ్ నన్ను దయించి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొద్దిగా, ఎందుకంటే నేను కూడా కొద్దిగా ముందుకు వెళ్తాను. ఎట్లా అంటే ఇలాంటివి ఏదైనా వచ్చిన సంఘటనలు వచ్చినా కూడా నాకు కూడా కొద్దిగా ముందుకెళ్తే నాకు కూడా ఇంకా చెప్పాలనిపిస్తది ఇలాంటి విషయాలలో. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఎవరైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి.